వేదికటువంటి పెద్దలకు కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సోదర సోదరీమణులకు, ముఖ్యంగా సర్పంచులకు, వార్డు మెంబర్లకు, ఎంపీటీసీలకు, అదేవిధంగా మీడియా సోదరులకు అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా చక్కటి కార్యక్రమం మన నియోజకవర్గంలో ఏర్పాటు చేయడమైంది. ఎవరైతే పార్టీ పట్ల విధేయత, విశ్వసనీయత కలిగి ఉన్నారో, సర్పంచులు కానీ, వార్డు మెంబర్లు కానీ, అటువంటి వారందరినీ కూడా మరి తగిన రీతిలో వాళ్ళని అభినందించాలి అన్న ఉద్దేశంతో ప్రతి మండలంలోనూ కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎంచేతంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రకరకాల ఒత్తిళ్లు, అదేవిధంగా అక్రమ కేసులు, దౌర్జన్యాలు ఇవన్నీ ఉన్నా కూడా నిజాయితీగా నిలబడిన ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు, నాయకులకు కూడా మరి ఈ సమావేశం ద్వారా మీ అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఇందులో భాగంగానే ముందుగా అనపర్తి నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం, తర్వాత రంగంపేట మండలంలో స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా డెకోర్ మండలంలో కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం. ఇప్పుడు మన పెదపూడి మండలంలో గొల్లల మామిడికి చెందిన శ్రీ చింతా దొరబాబు గారి ఫ్రెండ్ సర్కిల్, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల సహకారంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అయింది. మరి ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి దొరబాబు గారి ఫ్రెండ్ సర్కిల్ని మరొకసారి మరి అభినందిస్తూ, ఇక మన కార్యక్రమం విషయానికి వస్తే రేపు 2వ తారీఖు తోటి మన డ్యూటీ అయిపోయింది కదా అని దయచేసి మీరు ఎవరు కూడా రిలాక్స్ అవ్వద్దు. ఎందుకంటే రాబోయే రోజుల్లో రకరకాల రిజర్వేషన్లు ఉంటాయి. ఈ రిజర్వేషన్ల ద్వారా మళ్ళీ మనలో చాలామందికి వార్డు మెంబర్లు గాను, అదేవిధంగా సర్పంచ్లు కానీ, ఈవేళ వార్డు మెంబర్ అయిన వాళ్ళు రేపు సర్పంచ్గా కూడా అవకాశం అవ్వచ్చు, లేదంటే ఎంపీటీసీగా అవకాశం రావచ్చు, జడ్పీటీసీగా అవకాశం వచ్చు. ఏదైనా కూడా మనలోనే వస్తుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ 2వ తారీఖు అయినా కూడా ప్రజల మధ్యలోనే ఉంటూ గతంలో ఏ రకంగా అయితే మరి ప్రజలకు సేవ చేశారో అదేవిధంగా సేవా కార్యక్రమాలు చేయవలసిన మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ, ఇక మీ అందరూ కూడా ఒక రకంగా అదృష్టవంతులే. ఎందుకంటే మీరందరూ కూడా సర్పంచులుగా ఉన్న కాలంలో ఈ 2 సంవత్సరాలు తీసేస్తే మిగతా కాలంలో మరి ప్రతి గ్రామంలోనూ కూడా మరి పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు అవనివ్వండి, అదేవిధంగా మరి సంక్షేమ కార్యక్రమాలు అగ్రవర్ణానికి సంబంధించిన 15,000 అవనివ్వండి, ఎవరు రెడ్లు కానీ, బ్రాహ్మణులు కానీ, కమ్మవారు కానీ, వయస్సులు కానీ, ఇటువంటి కులాలకు సంబంధించిన 15,000 అవనండి, కాపు సోదరుల వాళ్ళకి 15,000 అవనండి, లేదంటే డ్వాక్రా వాళ్ళకి మరి రుణమాఫీ అవనండి, లేదంటే అక్కడ పావుల వడ్డీ కూడా రుణమాఫీ. ఈ రోజున వాళ్ళకి ప్రమాణమే రూపాయిన్నర వరకు కూడా వడ్డీ పడుతుంది డ్వాక్రా వాళ్ళకి. అంతేకాకుండా మరి మన మండలానికి సంబంధించి ముఖ్యంగా రైతులకు మరి క్రాప్ ఇన్సూరెన్స్, పంట నష్టంలో ఏ రకంగా లబ్ధి చేకూరిందా అన్నది మన రైతాంగానికి అందరికీ కూడా తెలుసు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ₹1 కూడా ప్రీమియం కట్టకుండా 20,000 నుంచి 30,000, 35,000 వరకు కూడా ఎకరాకి మరి ప్రభుత్వం నుంచి ఈ క్రాప్ ఇన్సూరెన్స్ ద్వారా రావడం జరిగింది. ఇన్ని రకాలుగా మన హయాంలో బెనిఫిట్లు వచ్చినాయి. అందు గురించే ఈ రోజున కూటమి ప్రభుత్వం పట్ల ప్రజలందరూ కూడా వ్యతిరేకత చూపెడుతున్నారు. ఎందుచేత వాళ్ళు మనకంటా బాగా చేస్తామని ప్రజలను మోసం చేశారు. ఈ రోజున ఈ సంక్షేమ పథకాలు ఏవి కూడా వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు. ఈ 2 సంవత్సరాల నుంచి కొత్తగా ఒక్క పెన్షన్ లేదు. వాళ్ళ బీసీ ఎస్సీలకి 50 సంవత్సరాలు నిండిన వాళ్ళకి పెన్షన్ అన్నారు, కనీసం 60 సంవత్సరాలు నిండిన వాళ్ళు కూడా పెన్షన్ లేదు. ఆ రోజున గడప గడపకు ప్రతి ఇంటికి కూడా మనకి ఓట్లు వేసినా వెయ్యకపోయినా వాళ్ళు ఏ పార్టీ అయినా కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి ధైర్యంగా మనం మాట్లాడేవాళ్ళం. నాకు కూడా మీలో చాలా మంది కూడా వచ్చేవారు. ఈ రోజున ప్రతి ఇంటికి కూడా వాళ్ళకి దమ్ము ఉండే ధైర్యంగా తిరగమనండి, మేము ఇది చేసాం అది చేసామని ఏ ఒక్క ఇంటికన్నా కూడా తిరగమనండి, తిరగలేరు. వాళ్ళు కేవలం ఏదైనా వాళ్ళకు అనుకూలమైన వాళ్ళు 4-5 ఇళ్ళు తిరిగి తూతూ మరిపిస్తారు కానీ ప్రతి ఇంటికి తిరగలేరు. కారణం మన హయాంలో సంక్షేమ పథకాలు ఇచ్చాం కాబట్టి అంత ధైర్యంగా మనం తిరగలిగాం. రాబోయే రోజుల్లో కూడా నేను అదే చెప్తూ ఉన్నా, ఆల్రెడీ 2 సంవత్సరాలు అయింది, ఇక 3 సంవత్సరాలు. ఈ 3 సంవత్సరాల్లోనూ కూడా ఇంక వాళ్ళు ఏమి ఇవ్వలేరు. ఎందుకంటే ఇచ్చేది ఎప్పటికప్పుడే ఇద్దరు
ఉన్నాయి పెన్షన్ పేకుండా ఉంటే చాలు, కొత్తగా ఇప్పుడు మన దేవుడు ఒకవేళ పెన్షన్లు ఇచ్చినా కూడా వాళ్ళు గతంలో కూడా చంద్రబాబు నాయుడు టైంలో ఓటీ చేసేవారు, గ్రామానికి 10 15 పెన్షన్లు అని. వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళ వర్గానికి సంబంధించిన వాళ్ళకి ఇచ్చుకుంటారు తప్ప నిజమైన అర్హులకు మాత్రం ఇవ్వరు. గతంలో కూడా మరి చాలా మంది ఈ అనుభవం మనకు తెలుసు. రానున్న రోజుల్లో కూడా అదే జరుగుద్ది. కాబట్టి రేపు వచ్చి ఏ ఎలక్షన్ కన్నా కూడా ధైర్యంగా ప్రతి ఇంటికి వెళ్ళే ధైర్యం మనకుంది, ప్రతి ఇంటికి కూడా ధైర్యంగా వెళ్ళలేని పరిస్థితి వాళ్ళకుందని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మొన్న ఈ మధ్య మీ మండలంలో సర్పంచులకి సన్మానం అని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఆ కార్యక్రమంలో సర్పంచులు ఎంతో బాగా చూశానని, నాకు ఆ పార్టీ లేదు ఈ పార్టీ లేదు అందరినీ బాగా చూశానని కబుర్లు చెప్పడం జరిగింది. అందులో ఎంతవరకు వాస్తవం అన్నది కూడా కొన్ని విషయాలు చెప్తాను. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల నుంచి కూడా ఏ సర్పంచ్నన్నా, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ సర్పంచ్నన్నా ఫ్రీగా ఏ పనైనా చేయనిచ్చారా? కేవలం అధికారుల ద్వారానే వాళ్ళు ఈ కార్యక్రమాలు రన్ చేశారు. పంచాయతీ సెక్రటరీ అవనండి, ఎండిఓ అవనండి, ఎమ్మెల్యే ఏది చెప్తే అదే తప్ప ఈ సర్పంచులకు ఏది ప్రజలకు అవసరమా, ఇది చేద్దాం అది చేద్దాం అంటే ఏ కార్యక్రమం కూడా చేయనివ్వలేదు. పంచాయతీలో డ్రా చెయ్యాలన్నా కూడా వాళ్ళు చేసిన వర్కులకి డ్రా చేసే అవకాశం లేకపోవడంతో ఈ వాళ్ళు చేసిన పని చేయవలసి వచ్చింది తప్ప సర్పంచులకి ఎక్కడా కూడా ఫ్రీ లేదు. మీకు అంతెందుకు చిన్న ఉదాహరణ, రంగంపేట మండలం వడిసిలేరు గ్రామంలో సుమారు 50 లక్షలు పంచాయతీ నిల్వ ఉంది. ₹1 కూడా అక్కడ సర్పంచ్ చేత డ్రా చేయనివ్వడం లేదు. అదేవిధంగా దొంతమూరు గ్రామంలో ₹1 కోటి వరకు కూడా నిల్వ ఉంది. కానీ ఈ 2వ తారీఖు అయ్యే వరకు కూడా సర్పంచ్ చేత ఏ పని చేయనివ్వడం లేదు, దేనికి కూడా పర్మిషన్ రావడం లేదు. అంటే సెక్రటరీ సహకరిస్తలేదు. అంటే ₹1 పని కూడా రేపు 2వ తారీఖు తర్వాత వీళ్ళు పదవీకాలం అయిన తర్వాత వాళ్ళు చేస్తారు. అక్కడ ఉన్న వాళ్ళిద్దరూ కూడా ఎస్సీ సమాజానికి సంబంధించిన సర్పంచ్. అదేవిధంగా మన మండలానికి సంబంధించిన నేను కొన్ని ఉదాహరణలు చెప్తాను. రామేశ్వరం గ్రామం ఉంది, సుమారు ₹1 అండి, ఇది ₹1,20,00,000. బహుశా నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్నది ₹1,20,00,000. ఈ ₹1,20,00,000 కూడా ప్రతి రూపాయి కూడా ఎక్కడా కూడా పొల్లు పోకుండా ప్రతి రూపాయి కూడా ఇంటి పన్నుల దగ్గర నుంచి అన్ని కూడా కూడబెట్టి అయినా చేస్తే ఆయన చేత ₹1 కూడా ఖర్చు పెట్టనివ్వకుండా ఈ పదవీకాలం అయిన తర్వాత వాళ్ళు చేస్తామని మరి చేయడం. మరి ఈ రకంగా చేసిన రామకృష్ణారెడ్డి మొన్న మండలంలో మాత్రం చాలా నీతి వాక్యాలు చెప్పారు. అందు గురించే కదా నేను ఎప్పుడు కూడా సొల్లు కబుర్లు చెప్తుంటాడు. సొల్లు రామకృష్ణారెడ్డి అనేది అందు గురించి. ఇటువంటి సొల్లు కబుర్లు ఎందుకు? చేసేది ఉంటే మంచిగా చెప్పాలి, నిజంగా ఉంటే అందులో నిజాయితీ ఉంటే నిజం చెప్పాలి. నిజంగా సర్పంచ్లకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారంటే ఆయన చెప్పొచ్చు, ₹1 మీరు నిలవన్నారు కదా అక్కడ రామేశ్వరం గ్రామంలో ఇచ్చేసాను, ఏం చేశాడు, ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసాను, పర్మిషన్ ఇచ్చానని చెప్పమారండి. ఆయన చేసిన ఏ వర్క్కి కూడా లేదే, ఏ వర్క్ పెడదామన్నా కూడా పర్మిషన్ లేదే. అదేవిధంగా మరి ఒడిసిలేరు కానీ దొంతమూరు గ్రామాల్లో కానీ ఎక్కడా కూడా లేదే. ఇవన్నీ ఒకే అంటే కాదు, ఆయన చెప్పిన మాటలు అంటే నేతి బీరకాయలో నెయ్యి ఎలాగో ఆయన చెప్పిన మాటల్లో నిజం అలాంటిది అనమాట. ఇవన్నీ ఒకే. అంతెందుకు, సాక్షాత్తు సర్పంచులపైన దాడి చేయడానికి స్వయంగా ఆయనే ప్రయత్నం చేశాడు. మరి మీ మండలానికి సంబంధించి వేండ్ర వాసుకి డైరెక్ట్గా ఆయనే ఫోన్ చేశాడు, నువ్వు వస్తావా, నన్ను రమ్మంటావా అని. అంటే ఒక సర్పంచ్ని ఆ రకంగా బెదిరించడం అంటే ఒక ఎమ్మెల్యే ఏ స్థాయిలో అతను దిగజారిపోయాడో చూడండి. వెంటనే వాసు కూడా తక్కువవాడు కాదు. వాసు కూడా ఒకటే చెప్పాడు, మీరు ఏం చేస్తారో చేసుకోండి, మీ దగ్గరికి రాను అని తన ఫలితం చేసుకున్నాడు. వెంటనే ఎమ్మెల్యే కొంతమంది పెద్ద మనుషులు పంపించి కాంప్రమైజ్కి వచ్చాడు దారి లేక. అంటే తిరగబడితే అక్కడ పారిపోతాడు, తిరగబడకపోతే మిమ్మల్ని పరిగెట్టిస్తాడు. రామకృష్ణారెడ్డి తీరేది గుర్తుంచుకోండి, ప్రతి కార్యకర్త నాయకుడు కూడా. అదేవిధంగా మన సభ్యుడు కృష్ణారెడ్డి గారు ఆయన ఇంటి మీద 3-4 సార్లు దాడి చేశారు. ఇంటి మరి సింహద్వారాన్ని పొడిసేశారు, కిటికీలు బద్దలు కొట్టారు, మళ్ళీ రిపేర్ చేయించుకుంటాం, మళ్ళీ బద్దలు కొట్టేయడం, ఇవన్నీ చేశారు. ఏదో రకంగా
కృష్ణారెడ్డి గారిని ఊరు విడిచిపెట్టి పారిపోయేలా చెయ్యాలని. కానీ కృష్ణారెడ్డి గారు ఎలాంటి కూడా ఉన్నారు మీ అందరికీ కూడా తెలుసు. మొండోడు జగమొండి ఎట్టి పరిస్థితులు చాబోరు ఇక్కడ ఉంటాను తప్ప నేను ఊరు వెళ్ళేది లేదు, ప్రజల మధ్యలోనే ఉంటానని నిలబడ్డాడు. చివరికి ఆఖరికి కృష్ణారెడ్డి గారిని కూడా నువ్వు వస్తావా నన్ను రమ్మంటావా అని అతను కూడా ఫోన్ చేశాడు ఈ రామకృష్ణారెడ్డి. కృష్ణారెడ్డి గారు ఒకటే చెప్పాడు, మీరెందుకంటే పెద్దవాళ్ళు రావడం, నా పని నేను చేసుకుంటానని చెప్పి డైరెక్ట్గా మేమందరం కూడా ఎస్పీ దగ్గరికి వెళ్ళాం. జరిగింది వీడియో ఆడియో కాల్ రికార్డు కూడా ఎస్పీ దగ్గరికి చేయించాం. నేనేంటి, వేణుగారెడ్డి, జక్కంపూడి రాజా గారెడ్డి అటువంటి పెద్దలందరూ కూడా కృష్ణారెడ్డి గారు మేమందరం కూడా వెళ్ళాం. అంటే ఈ రకంగా సర్పంచుల్ని ఇంకా కార్యకర్తల్ని ఏ రకంగా హింసించారు అన్నది చెప్పక్కర్లేదు. తన కొడుకు వాళ్ళ గ్యాంగ్ అంతా కూడా. అంటే ఉదాహరణకి అంటే అతను మొన్న మండలం మీటింగ్లో ఏదో నీతి వ్యాఖ్యలు చెప్పాడు కాబట్టి అటువంటి వాడు అటువంటి మాటలు మాట్లాడడానికి అర్హుడు కాదన్న విషయాన్ని చెప్పడానికి ఈ విషయాలన్నీ కూడా చెప్పానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏది ఏమైనా అదేవిధంగా ఎల్లపల్లి కూడా ఎల్లపల్లి సర్పంచ్ బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన సర్పంచ్ స్వయంగా ఆ సర్పంచ్ని కిడ్నాప్ చేయించడానికి వీళ్ళ మనుషులు పంపించాడు ఎల్లపల్లికి. చేస్తే ఎల్లపల్లి గ్రామంలో నుండి గ్రామస్తులందరూ తిరగబడి ఎవరైతే రామకృష్ణారెడ్డి మనుషులు పంపించారో వాళ్ళందరికీ కూడా బడిత పూజ చేశారు. అది మీలో చాలామందికి తెలిసి ఉంటుంది, సోషల్ మీడియాలో వచ్చింది. అంటే ఈ రకంగా సర్పంచుల్ని హింసించి బాధ పెట్టి మళ్ళీ సర్పంచులకి నేను ఎంతో కోఆపరేట్ చేస్తున్నాను. ఇదే కోఆపరేషన్ రామకృష్ణారెడ్డి. నేను ఈ సందర్భంగా నిన్ను ఒకటే అడుగుతున్నా, అంటే సర్పంచుల్ని ఈ రకంగా ఇబ్బందులు పెట్టి ఈ రకంగా హింసించి వాళ్ళకి కనీసం ఈ 2 సంవత్సరాల నుంచి సొంతంగా ఈ గ్రాంట్లు ఉపయోగించుకొని ఆ గ్రామాల్లో వాళ్ళ పనులు చేయించుకోవడానికి కూడా వీలు లేకుండా కల్పించి సర్పంచులకి నేను చాలా సహకారం అందించానంట. అంటే నీ దృష్టిలో సహకారం అంటే ఇదా? ఏమో మాకు తెలియలేదు. సహకారం అంటే మామూలుగా అందరూ చేసే సహకారం అనుకున్నా కానీ నీ దృష్టిలో సహకారం అంటే ఈ రకమైన సహకారం అని మాకు తెలియదు. ఏది ఏమైనా ఏ ఒక్కడు కూడా బెదిరిపోయేది లేదు, అదిరిపోయేది లేదు. రానున్న రోజులంతా కూడా మనకే ఫేవర్గా ఉంటాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే నాకంటా కూడా మీకే బాగా తెలుస్తుంది గ్రామాల్లో ప్రజల్లో రియాక్షన్, ఏ ప్రభుత్వం వచ్చినప్పుడు ఎలా ఉందా అన్నది ప్రజల మాట మీకే బాగా తెలుస్తుంది. మేమేదో చెప్పామని కూడా కాదు. కాబట్టి మీరు గ్రామస్తులు చెప్పే మాటలు మీకు 100% కరెక్ట్గా వస్తాయి. కాబట్టి రానున్న రోజులంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే ఎడొచ్చి గ్రామాల్లో మనం ఐకమత్యంగా ఉంటే మళ్ళీ మనకి స్వర్ణయుగం వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను.